అయిపోయిందండి. ఇంతే చూడండి, రెస్టారెంట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. రెస్టారెంట్ టైపు చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రైడ్ రైస్. ఇదేనండి రెస్టారెంట్లో చేసే చికెన్ ఫ్రైడ్ రైస్. ఒరిజినల్ చికెన్ అండి ఇది. ఇంకొక విషయం ఏంటంటే, మనం మామూలుగా స్ట్రీట్ స్టైల్లో అయితేనేమో కొంచెం కోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల పిండి పిండి ఉంటుంది. కాబట్టి ఇది అదా కాదండి, ఒరిజినల్ చికెన్, బోన్లెస్ చికెన్ వేసి చేస్తున్నాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చాలామంది తింటారు. కాకపోతే దాంట్లో ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో చికెన్ అనేది ఎక్కువ ఉండదు, మామూలుగా ఎక్కువ పిండి పిండి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ అండి. రెస్టారెంట్ స్టైల్ అనగానే చికెన్ ఎక్కువ వస్తుంది, అందులో బోన్లెస్, అచ్చమైన నిజమైన బోన్లెస్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదా కొత్తగా బిజినెస్ పెట్టే వారికి కూడా మంచి ఉపయోగం ఉంటుందండి. మీరు ఈజీ టిప్స్తో పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్తానండి. ఇక స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఎంత కొలతలు తీసుకున్నానో మీకు వివరిస్తానండి. ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. రైస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. బిర్యానీ రైస్. స్ట్రీట్ స్టైల్కి ఏమో మామూలు రైస్ వాడతాం, దీనికి వచ్చేసి బిర్యానీ రైస్ వాడానండి. బిర్యానీ రైస్ ఏవైనా పర్లేదు, ఇండియన్ గేట్ కానీ, యూనిటీ కానీ, లేదా క్యూన్ ఆఫ్ పంజాబ్ కానీ, జబ్రిన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఈ విధంగా ఉండాలి రైసు. ఇంకొక విషయం, రైసు నానబెట్టేటప్పుడు ఇట్లా పిసుకోవద్దండి, పిసుకోకుండా చూసుకోండి, రైస్ విరిగే ఛాన్స్ ఉంది. అందుకే లైట్గా ఒక 3-4 సార్లు కడిగి అలా పక్కా పెట్టుకోండి. 80% ఇలా ప్రెస్ చేయొద్దు, రైస్ మొత్తం విరిగిపోతుంది. దానివల్ల ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్ రాదండి. చిన్నవి కానీ మనకు మిస్ అయిపోతుంటాయి. ఫ్రైడ్ రైస్, ఈ బిర్యానీ రైస్ మాత్రం విరిగితే మాత్రం అస్సలు టేస్ట్ అనేది వర్కౌట్ కాదండి. నెక్స్ట్ దీనికోసం మనం మామూలుగా స్ట్రీట్ స్టైల్కి అయితే క్యాబేజీ వాడతాం, కానీ రెస్టారెంట్కి అలా ఉండదండి. ఓన్లీ క్యారెట్, బీన్స్ మాత్రమే వాడతారు. అవి కటింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేయాలో. నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకున్నానండి. కాకపోతే కొలతకు వచ్చేసరికి మీకు ఒకటే ప్లేట్ చూపిస్తానండి. ఒకటే ప్లేట్. మీరు ఒకవేళ రెండో ప్లేట్ కూడా మీరు అడగవచ్చు, దాన్ని మాత్రం మీరు డబల్ చేసుకోవచ్చు. ఎలాగో అది మీకు వివరిస్తాను. ఇక క్యారెట్ విషయానికి వస్తే మాత్రం చాలా లావున్న క్యారెట్ తీసుకోండి. తీసుకొని కటింగు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ క్యారెట్ అనేది ఎక్కువ ఉండవద్దండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అనేది స్వీట్ వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోండి క్యారెట్. మీకు ఎంత కావాలో కూడా నేను చూపిస్తాను వీడియోలో. ఆ తర్వాత బీన్స్ అండి. బీన్స్ వచ్చేసి పొట్టు తీసాను, చూసుకోవచ్చు. ఇప్పుడు బీన్స్ కట్ చేద్దాం. ఈ విధంగా కటింగ్ ఉండాలి బీన్స్. ఇప్పుడు ఈ క్యారెట్, బీన్స్ ఉడకబెడతామండి. బాయిల్ చేయాలి, లైట్ బాయిల్ అండి, ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని క్యారెట్, బీన్స్ ఉడకబెట్టుకుంటున్నాం. హాఫ్ బాయిల్ అండి, ఫుల్ బాయిల్ కావద్దు, మరీ మెత్తగా కావద్దు, లైట్గా ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతాయి. నెక్స్ట్ హాఫ్ కేజీ రైస్కు మనం 2 లీటర్ల వాటర్ పెట్టుకున్నామండి. 2 లీటర్ వాటర్ పెట్టుకొని ఈ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఇందులో వేస్తున్నాం. రైస్ ఇందులో వేస్తున్నాం, వాటర్లో వేస్తున్నాం. వాటర్ కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదండి, దీంట్లో సాల్ట్ అయితే అవసరం లేదండి. దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వల్ల రైస్ అనేది మంచిగా పులులు అనేది వస్తుంది. ఫ్రైడ్ రైస్ మంచి పులులు అనేది వస్తుంది. వేసిన తర్వాత ఒకసారి కలపాలండి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో రైస్ అనేది అయిపోతుందండి. ఇటు సైడ్ ఏమో వెజ్, బీన్స్, అంటే బీన్స్, క్యారెట్, బీన్స్ ఉడుకుతున్నాయండి. ఇటు పక్క రైస్ ఉడుకుతుంది. అంతే, ఇప్పుడు తొందరగా అయిపోతుంది. పని సేవ్ చేసుకునే పద్ధతి ఇదండి. నెక్స్ట్ నేను ఏమంటే బోన్లెస్ కోటింగ్ కూడా ఇస్తాను, చికెన్ బోన్లెస్ కోటింగ్. అది కూడా ఎలా అయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సబ్జీ అయితే అయిపోయిందండి. హాఫ్ బాయిల్ అండి, మరీ ఎక్కువ బాయిల్ కాలేదు. ఒక జలిగినెలో వేసుకుంటున్నాను. ఖచ్చితంగా జలిగినెలో వేసుకోవాలండి, వాటర్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. రైస్ కూడా అయిపోయిందండి. రైస్ వచ్చేసి మీకు 85 to 90% అంటే బాయిల్ కావాలి. జస్ట్ పలుకుండాలండి, అంతే. జస్ట్ పలుకుండాలి. ఒకవేళ మనం ఇందులో ఆ పలుకు అనేది కూడా మనం ఇందులో జల్లీలో పోసిన తర్వాత మొత్తం పలుకు కూడా నీట్గా వచ్చేస్తుంది మంచిగా. మెత్తగా అయితే అస్సలు తీయొద్దండి ఫ్రైడ్ రైస్ అనేది.
ఖచ్చితంగా జలిగినలో వేసుకోవాలి రైసు. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలాగే ఉంచాలండి. దీనివల్ల ఏమన్నా పలుకున్నా కూడా గుంజుగా పోతుంది. ఇంకొకటి ఏదైనా గంజి వాటర్ ఉన్నా సరే కానీ కిందికి వెళ్ళిపోతాయి మొత్తం కూడా. ఒకసారి పలుకు కూడా మీకు చూపిస్తానండి. రైస్ ఇలా అయింది, పొడుగైంది అంతే, జస్ట్ తీసేసిన. కొంచెం పలుకుంది చూసుకోవచ్చు రైసు. రైసు ఆరిన తర్వాత కొంచెం లైట్గా గోరెచ్చగా ఉన్నప్పుడు రైస్ ఆరబెట్టుకోవాలండి ఖచ్చితంగా. దీనివల్ల రైస్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది, నీట్గా పొలులు పొలు వచ్చేస్తుంది. ఇట్లా ప్రతిదీ ఇట్లా ఎడల్పు అనుకోవాలి, ఈ విధంగా అనుకోవాలండి. రైస్ ఖచ్చితంగా ఆరాలి. మనం రైసు ఆరే లోపల చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే మనం కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు దాని కొలత కూడా చెప్తాను. నేను 100 గ్రాముల వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసులు ఈ విధంగా కట్ చేసుకున్నాను. పీసెస్ వచ్చేసి అంటే ఒక 25 నుంచి 25 గ్రాములు ఈ విధంగా కట్ చేసుకున్నాను బోన్లెస్. దీంట్లో కొలతలు చెప్తానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, ఒక పావు టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్. టెస్టింగ్ సాల్ట్ అనేది ఒకవేళ మీరు వద్దనుకుంటే మాత్రం ఆరోమేటిక్ పౌడర్ ఉంటుందండి, అది వాడుకోవచ్చు. ఇవి 3 వేసి బాగా కలిపి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఆ తర్వాత ఒక గుడ్డు వేసేయాలండి. గుడ్డు మొత్తం వేసేయాలి. గుడ్డు వేసిన తర్వాత కార్న్ పౌడర్ 1 స్పూను, మైదా 2 స్పూన్లు, అంతేనండి. కోటింగ్ అనేది మనకు అయిపోతుంది రెస్టారెంట్ టైప్లో. ఎప్పుడైనా బోన్లెస్ కోటింగ్ కానీ, చికెన్ పకోడా కానీ, చికెన్ 65 కానీ మీరు ఏది వేసినా సరేనండి, ఒక వాటర్ అనేది ఇట్లా సైడ్కి ఉండాలి. ఇలా చేయికి ఇలా తడుపుకోవాలి. చికెన్ వచ్చేసి పీసు మీరు ఇట్లా సెంటర్ వేసిననుకో ఆయిల్ మీద పడుతుంది. సెంటర్లో కాకుండా ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి, సైడ్కి వేసుకోవాలి. ఈ కొస ఉంది కదండి, ఈ కొసలో వేసుకోవాలి. మరీ పైన వేస్తే ఏమైందంటే ఈ చికెన్ అనేది ఈ విధంగా అతుకుతుంది అనమాట. ఇట్లా అతుకుతుంది, అట్లా కాదండి. ఈ విధంగా ఈ ఆయిల్ దీని గ్యాప్ మధ్యలో ఇలా ఇట్లా వేస్తే మంచి లోపలికనే జారిపోతుంది. ఇంకొక విషయం, ఇది మాత్రం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆయిల్లో వేయాల్సి ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్కు చికెన్ తయారు చేసే విధానం అండి ఇది. ముగ్గురికి సరిపోతుందండి. ఇది మాత్రం ఒక 100 గ్రాముల చికెన్ ముగ్గురికి సరిపోతుంది. కోటింగ్ అనేసరికి మనకు కొంచెం పెద్దగా అవుతుంటాయి కోటింగ్ వేసేసరికి. ఇక్కడ ఈ కొసకేస్తే మంచిగా ఇక్కడ జారిపోతుంది, సెంటర్కి వచ్చేస్తాయి. కాస్త ఎర్రగా కాగానే తీసేయాలి. కాస్త కలర్ మారగానే పూర్తి గోల్డ్ కలర్ అని తీసేయాలండి. ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఈ విధంగా పూర్తి కలర్ అయితే మారాలండి. మీరు చూసుకోవచ్చు ఆయిల్ నుండి పైకి వచ్చేసాయి, అంటే అయిపోయినాయి. ఇంకొకటి కలర్ కూడా మారింది. ఈ విధంగా అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేయాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్. చికెన్ అయితే కటింగ్ చేసుకున్నామండి. మామూలుగా రెస్టారెంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం ఇస్తారు, కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ ప్లస్ ఎగ్ కల్పిస్తారు. మామూలుగానైతే 2 ఎగ్స్ ఇస్తారు, కాకపోతే నేను 3 కొడుతున్నానండి కొంచెం బాగుండాలని చెప్పేసి. 3 ఎగ్స్ కొట్టుకోవాలి ఖచ్చితంగా అయితే 2, కొంచెం ఆప్షనల్ అయితే 3 వరకు మీరు పెంచుకోవచ్చు. దీంట్లో ఒక లైట్గా అండి, ఏదో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం టేస్ట్ కోసం అంతే. బాగా ఇట్లా జీల కొట్టుకోవాలి. ఏది అవసరం లేదండి, ఇంకా సాల్ట్ కానీ ఏదిగా సాల్ట్ వేసాం కదా, కారం కానీ అల్లం కానీ ఏది అవసరం లేదు. ఇలా ప్లెయిన్గా ఉంటే సరిపోతుంది, సాల్ట్ ఒక్కటే వేస్తే సరిపోతుంది.
వేసి బాగా కలుపుకోవాలండి. ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వచ్చేసి ఇంత తీసుకుందాం అనుకోవద్దండి. ఫస్ట్ కడాయి అనేది ఆయిల్తో ఇలా సాఫ్ చేసుకోవాలి నీట్గా. దీనివల్ల ఫ్రైడ్ రైస్ అనేది అడుగు పట్టదు, అంటే కొంచెం మారుతుంటుంది కదా మాడినట్టు, ఆ విధంగా రాదు. ఇలా చుట్టూ ఖచ్చితంగా వేడైందాక, ఆయిల్ వేడైందాక ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ మళ్ళీ కడాయిలో పోసుకొని ఒక 20 ml వరకు ఆయిల్ తీసుకోండి. మళ్ళీ ఒక 20 to 25 వరకు ఫ్రైడ్ రైస్కు తీసుకొని ఇక్కడ సెంటర్లో పోయొద్దండి, సైడ్కి పోసేయాలి. ఇలా సైడ్కి పోసి మనమైతే 20 గ్రాములు ఆయిల్ తీసుకున్న తర్వాత మనం ఏ ఫ్రైడ్ రైస్ ఇస్తున్నాం అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటేనేమో ఎగ్ ఫస్ట్ వేయాలి, చికెన్ ఫ్రైడ్ రైస్ అంటేనేమో చికెన్ వేసేయాలి. వెజ్ అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నాం కదండి సబ్జీ, అది వేసేయాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి చికెన్ వేస్తున్నాను, కట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. కాస్త ఆయిల్ వేడికి కావాలండి. ఇప్పుడు చికెన్ రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్ వేసుకోవాలండి. ఎగ్ కూడా ఈ సైడ్ నుంచి మొత్తం వేసుకోవాలి, ఇలా సెంటర్లో ఒక్కటేసారి వేయద్దండి. ఎగ్ వేసిన తర్వాత వెంటనే చూర చూర చేయొద్దు, కాస్త నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సబ్జీ వేసుకోవాలండి. ఒక అరపిడికడంతా సబ్జీ వేసుకోవాలి. అదే బీన్స్ క్యారెట్ ఉడకబెట్టాం కదండి, అవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 350 గ్రాముల రైస్ తీసుకున్నాను. 350 గ్రాముల రైస్ తీసుకొని దీంట్లోకి వచ్చేసి 350 గ్రాముల్లో ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు, ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు, ఒక అర టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ లేదా ఆరోమేటిక్ పౌడర్, ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి సెలెక్షన్ చేసుకోవచ్చు అండి. అర టేబుల్ స్పూన్ సరిపోతుంది 300 గ్రాముల రైస్లో. ఇప్పుడు కాస్త లైట్గా వెనిగర్ వేసుకోవాలండి. దీంట్లో రెస్టారెంట్ ఫ్రైడ్ రైస్లో సోయా సాస్ అనేది రాదండి, కొంతమంది వేస్తారు, మీ ఇష్టం, ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు, ఎట్లయినా ఓకే అండి. ఇంతేనండి, సింపుల్గా. మేమైతే ఫాస్ట్ చేసేస్తాం, అంటే ఒక నిమిషం 90 సెకండ్ లోపు 60 సెకండ్ లోపు టక్క స్పీడ్గా చేసేస్తుంటాం మేము, రెస్టారెంట్ అలవాటు కాబట్టి. అయిపోయిందండి, ఇంతే. చూడండి, రెస్టారెంట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది, రెస్టారెంట్ టైపు. చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఉల్లిపరక లైట్గా ఇలా చల్లుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయింది కదండి ఫ్రైడ్ రైస్. ఇంకా మీకు ఏం కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. అంటే రెస్టారెంట్లో కానీ మామూలుగా స్ట్రీట్ స్టైల్లో కానీ, అలాగే వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియో చూస్తున్నారు, చూడట్లేదు అంటలేదు కానీ చూస్తున్నారు, కానీ లైక్ ఒకటి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయట్లేరండి. ఎందుకంటే మీకు ప్రతిదీ, మీకు లైఫ్లో ఏదైనా బిజినెస్ పెట్టుకుందామన్నా లేదా హోటల్ స్టైల్లో ఇంట్లో ట్రై చేద్దామన్నా కూడా మీకు ప్రతిదీ మేము హోటల్లో ఎలా చేసామో సేమ్ అదే విధంగా చేస్తున్నామండి. ఒక్కటండి, లైక్ అయితే మర్చిపోవద్దు, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి లాస్ట్‌లో, ఈ ఫ్రైడ్ రైస్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ బాయిల్ చేసే విధానం అంతా మీకు చూపించాం కదా! నెక్స్ట్ మీకొచ్చేసి ఒక చిన్న షార్ట్‌లో, అంటే వెజ్ ఫ్రైడ్ రైసు,
మరియు ఎగ్ ఫ్రైడ్ రైస్ 2 తీస్తానండి. అది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వెంటనే అడగొచ్చు కొంతమంది ఎగ్ ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి అన్నా, లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేయండి అని. మీకేం ప్రాబ్లమ్ లేదండి. ఒక చిన్న షార్ట్‌లోనే ఒక 2 మినిట్స్‌లో అయిపోయేటట్టు మీకు స్పీడ్‌గా చెప్పేస్తాను. ఎందుకంటే ఇందులో రైస్ కూడా బాయిల్ చేసే విధానం అన్నీ చూపిచ్చాను కదా! నెక్స్ట్ వీడియోలో అది చిన్న షార్ట్‌లో రిలీజ్ చేస్తారండి. ఓకేనండి. థ్యాంక్ యూ. లైక్ మర్చిపోవద్దండి. ముఖ్యంగా హైప్ బటన్స్ కాస్త పాయింట్స్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.